శివునికి తపస్సు చేసి శివుని ఆశీర్వచనంతో పతంజలిగా ఆయన అవతరించాడు. అత్రి అనసూయులకు పుత్రుడిగా ఆయన శివుని యొక్క సూచన మేరకు బిడమార్గం ద్వారా తిల్లవనానికి చేరుకున్నాడు. అక్కడ వ్యాఘ్రపాదుడు ఆయనకి తారసపడ్డాడు. ఆ వ్యాఘ్రపాదునితో కలిసి ఉభయులు అక్కడ తపస్సు చేస్తున్నారు. పరమేశ్వరుడు ముహూర్తాన్ని ముందే నిర్ణయించాడు. పుష్యమాసం పూర్ణిమ నాడు గురువారం మహాయోగం అది. ఆ సమయంలో తన దివ్య తాండవాన్ని దర్శింపజేస్తాను అని చెప్పాడు కనుక ఎదురు చూస్తున్నారు. వారితో పాటు మొత్తం తిల్లవనంలో ఉన్నటువంటి 3000 మంది మహర్షులు, అదేవిధంగా దేవతలు, ఋషులు అందరూ అక్కడికి వేయించేశారు. ఆ ముహూర్తం ఆగమిస్తున్నది. వాళ్ళు ఆత్రంగా అక్కడ ఎదురు చూస్తున్నారు. పైగా ఎదురు చూస్తున్న విధానం ఎలా ఉన్నదో చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఈ చిదంబర మాహాత్మ్యంలో 17వ అధ్యాయం దగ్గర ఉన్నాం మనం. ఈ 17, 18 అధ్యాయములు రెండూ కూడా అత్యంత ముఖ్యమైన అధ్యాయాలుగా చెప్తారు మనకి సంప్రదాయవేత్తలు. ఇది పారాయణ యోగ్యమైన గ్రంథం. అందులో ఈ 2 అధ్యాయములకు అత్యధికమైనటువంటి ప్రాధాన్యం ఉన్నది. ఎందుకంటే ఈ అధ్యాయాల్లో స్వామి తన యొక్క అపూర్వమైనటువంటి తాండవ దృశ్యాన్ని చూపిస్తున్నాడు. అదేవిధంగా వరము అనుగ్రహించడం. ఈ 2 అధ్యాయాలు ఈ 2 కనిపిస్తాయి. మొదటి 17వ అధ్యాయంలో స్వామి యొక్క తాండవ దర్శనం, రెండవది అనుగ్రహం, వరప్రదానం అనమాట. ఈ 2 ఘట్టముల చేత ఈ 2 అధ్యాయాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వబడింది. తతస్థౌ శుద్ధయోగేన సంయుతౌ శంభునేరితం జినం శ్రీమద్ వినిశ్చిత్య పూర్ణోలాస్తౌ బభూవతు. శుద్ధయోగంతో కూడుకున్న వారు వ్యాఘ్రపాదుడు, పతంజలి. శుద్ధయోగం అని ఎందుకన్నారు అంటే యోగాల్లో కూడా శుద్ధ యోగాలు, శుద్ధం కాని యోగాలు ఉంటాయా? యోగం ఎప్పుడు శుద్ధమే. మరి శుద్ధయోగం అని చెప్పడంలో విశేషం ఏంటంటే పరమాత్మ ప్రాప్తి తప్ప మరి ఏ వాంఛ లేనటువంటి యోగము శుద్ధయోగము. కేవలం బ్రహ్మత్వ ప్రాప్తి తప్ప మరి ఏమీ లేనటువంటి యోగం ఏది ఉందో దాన్ని శుద్ధయోగం అని అంటారు. అలాంటి శుద్ధయోగంతో కూడినటువంటి వారు ఉల్లాసముగా సాధన చేస్తూ ఉన్నారు. వారు ఆ సాధన దశనంతటి కూడా అమృతం తాగుతూ గడిపారు. ఆ అమృతం ఏమిటి అంటే ఆ అమృతము సుధా క్షీరేక్షు సదృశం. అది తీయనైనటువంటి అమృతము. ఒక విధంగా దేవలోకంలో దొరికే అమృతం వంటిది. అదేవిధంగా క్షీరముతో ఇక్షురసంతో కూడా సమానమైన తీయనైనటువంటి అమృతం. అదేమిటంటే పంచాక్షరమయం రసం. పంచాక్షరి అయిన అమృతాన్ని పానం చేస్తూ గడుపుతున్నారు వారు అన్నారు ఇక్కడ. అంటే దివ్యమైన పంచాక్షరి జపం చేస్తూ పాయం పాయం భుజం తృప్తే మునిద్వంద్వే తపస్యతి. పాయం పాయం మాటి మాటికి ఆ పంచామృతాన్ని తాగుతున్నారట. పంచామృతం అంటే పంచాక్షరామృతాన్ని తాగుతున్నారు. ఇందులో విశేషం ఏంటంటే వారు ఆ పంచాక్షరిని ఊరికినే జపించడం కాదు, దానిలో ఉన్న సమస్త మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ అనుష్ఠానం చేశారనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏకదాపు తయోపార్శ్వం ఆజుగ్ముస్తండవార్చిన పూర్వమేవ సమాయాత త్రిసహస్ర మునీశ్వరా. ఆ విధంగా వారు సాధన చేస్తూ ఉంటే అక్కడికి ఈ ఋషులందరూ చేరుకున్నారు. దినే తస్మిన్ సమాయాతే సమాయాత తపోధనా తపశ్చరంత సంయాత. ఆ సమయం వచ్చింది. ఆ సమయం రాగానే ఆ రోజు సూర్యోదయం వాళ్ళకి చాలా కొత్తగా ఉందిటండి. ఆ గురువారం నాటి సూర్యోదయం. ఎందుకంటే ఈ రోజే కదా మాకు పరమేశ్వరుడు తన యొక్క దివ్య తాండవాన్ని చూపిస్తానన్నాడు అనే భావనతో ఆ రోజు ప్రాతకాలం వాళ్ళు లేస్తూనే ఆ నాట్యం కోసం ఎదురు చూస్తున్నారు. ఎలాగో అంటే ఆకలితో బాధపడుతున్న లేగదూడలు వాటి తల్లులైన ఆవుల కోసం ఎలా ఎదురు చూస్తాయో, చాతకాలు మేఘాల కోసం ఎలా ఎదురు చూస్తాయో అలా శివుని రాక్ కోసం ఎదురు చూస్తున్నట్ట. ఉపమానమే ఎంత గొప్ప విశేషంగా చెప్పారో చూడండి. యథా క్షుధా పరిక్లాంతా ధేనూనామివ తర్ణకా చాతకా ఇవ మేఘానాం ఆగమం గగనాంతరే తథా వ్యాపశ్యతాం దాంతౌ క్లాంతౌ తౌ ఋషిపుంగవౌ స్మరంతౌ తాండవం శంభో నిన్యతు కాలమంతరం. ఇంతవరకు గడిపిన కాలం ఒక ఎత్తు, ఆ పొద్దుటి నుంచి గడుపుతున్న కాలం మరీ ఎక్కువగా ఉందిట. అది తీవ్రమైనటువంటి ఒక అనుభూతి. ఎప్పుడు చూస్తామా అనేటువంటి ఆకాంక్ష. దీనితో వాళ్ళ యొక్క ఆర్తి ఈ విధంగా ఉన్నది. స్వామి యొక్క దర్శన లాలస. వాళ్ళు దాంతులు క్లాంతులు అన్నారు ఇక్కడ. దాంతులు అంటే ఇంతకాలం నిగ్రహం చేత తపస్సు చేసినటువంటి వారు దాంతులు. పైగా అలసారు, శరీరం తపస్సు చేత కృషించింది. అయినప్పటికీ ఉత్సాహంతో వారు ఎదురు చూస్తున్నారు. ఆ రోజు సూర్యోదయం కూడా వాళ్ళకు నూతనంగా కనబడింది. ఎందుకంటే ఆ రోజు నాట్యం చూడాలని సూర్యుడు కూడా ఉత్సాహంగా వచ్చాడా అన్నట్లుగా ఉదయించాడు. భగవచ్యుదితో భానౌ. ఆ సూర్యోదయం కూడా ఆనంద తాండవం కర్తుమిది జానన్నివ ఆత్మన. ఈ రోజు పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తాడు అని తెలుసుకుని ఆ సూర్యుడు ఆనందంగా తాను కూడా చూడాలని ఉదయించాడా అన్నట్టుగా సూర్యోదయం జరుగుతున్నది. ఈ సూర్యోదయ పూర్వమే నిద్రలేచి ఈ వ్యాఘ్రపాదుడు, పతంజలి వారి యొక్క కాలకృత్యములన్నీ అనుష్ఠానములు పూర్తి చేసుకుని ఈ రోజు తాము ఎదురు చూస్తున్నటువంటి స్వామి యొక్క దివ్య దర్శనం నిర్విఘ్నంగా జరుగ్గాక అని ముందుగా గణపతిని పూజించారట. నిర్విఘ్నిత ఈ విఘ్నేశం అవందేత మహారాత్మజం
పూజాభిర్వివిధాభిష్ట స్తోత్రై రాగమ గర్భితై. శాస్త్రముల్లో చెప్పబడ్డ దివ్య స్తోత్రములతో మహాగణపతిని పూజించారు. ఎందుకంటే ఆయన అనుగ్రహం ఉంటేనే గాని శివదర్శనం కూడా లభించదు. అందుకు గణపతిని ముందుగా వారు ఆరాధన చేశారు. అప్పుడు క్రమంగా సూర్యోదయం జరిగిన వెంటనే అత్రాంతరే జగత్స్వామి ప్రణవాత్మ నటేశ్వర ఆయాతీతి తత్రోచ్చై ప్రదద్మహ కాకలాదయ. సరిగ్గా మధ్యాహ్న సమయం అయింది. పరమేశ్వరుడు చెప్పిన ముహూర్తం ఆసన్నమైనదండి. ఆ నక్షత్రము, ఆ యోగము, అమృత యోగం అన్నీ కూడా సమకూడే. అందరూ ఎదురు చూస్తూ ఉండగా ఒక్కసారి వాతావరణం ఒక ప్రశాంతమైన స్థితికి చేరుకున్నదట. ఒక దివ్యమైన నాదములు ముందు వినబడుతూ ఉన్నాయి. ఆ నాదములు ఎక్కడి నుంచి వినబడుతున్నాయి ఎవరికీ తెలియట్లేదు. వాద్యములు కనిపించట్లేదు కానీ నాదములు మాత్రం వినబడుతున్నాయి. అవి కాకలాదయ అన్నారు. కాకలములు అంటే ఈ భేరీ మృదంగాది నాదముల యొక్క తీవ్రమైన ధ్వనికి కాకలము అని అంటారు. అటువంటి దివ్యమైన నాదములు వస్తున్నాయట. ఎందుకంటే ప్రణవాత్మ నటేశ్వర ఆయాత ఇది, ప్రణవస్వరూపుడైన నటేశ్వరుడు వస్తున్నాడు అనడానికి సూచనగా ముందు మోగుతున్నాయట. ఎక్కడైనా ఒక మహాత్ములు వచ్చే ముందుగా దివ్యనాదములు, శంఖనాదాలు, ఘంటానాదాలు వినబడతాయి. అలాగా ప్రణవాత్మకుడైన నటేశ్వరుడు వస్తున్నాడు అనే సూచనగా దివ్యమైన నాదములు వినబడుతున్నాయి. అనంతరం శుశ్రువురే సతాలరవ మాంసలాహ మృదంగ శంఖ పణవ శృంగ వంశాది నిశ్వనాహ. ఆ తర్వాత క్రమంగా తాళములు, మద్దెలలు, శంఖాలు, పణవములు, కొమ్ముబూరాలు, వేణువులు ఇలాంటి నాదములన్నీ కూడా కలిసి వినబడుతున్నాయి. ఇక్కడ వాద్యములు మాత్రం కనిపించట్లేదు, నాదములు అది మాత్రం మర్చిపోవద్దు. అంటే ఈ దివ్యనాదములు ఎక్కడో దివ్య భూమికల్లోంచి అక్కడికి ప్రవేశిస్తూ ఉన్నాయి. అతసౌ సర్వవాద్యానాం శృత్వా సారధ్వనిం పురః ప్రాప్తో మహీతలం వేగా పరమానందమోహితౌ. ఈ నాదములు ఎప్పుడైతే వినబడ్డాయో ఎదురు చూస్తున్న వాళ్ళందరిలో ఉత్సుకత పెరిగి అందరూ ఒక చోట గుమికూడేస్తారు. ఆ నాదములు వినిపిస్తున్న దిశగా చూస్తూ ఉన్నారు. అంటే స్వామి వస్తున్నారన్న సూచన లభించగానే ఈ వ్యాఘ్రపాదుడు, పతంజలి ఇత్యాదులందరూ ఆనందపరచులైపోయారు. ఒక్కసారిగా వారి ముందు ఒక గణనాయకుడు కనబడ్డాట. స్వామి యొక్క ప్రమద గణాల్లో అనేక మంది నాయకులు ఉంటారు. ఒక గణనాయకుడు కనబడుతున్నాడు. అతడు సహస్రమూర్ధా ప్రఖ్యాత, 1000 శిరస్సుల గణనాయకుడు అతడు. ప్రమధులు అనేక రకాల రూపాలతో ఉంటారండి. ఆ ప్రమద గణ నాయకులు కూడా వివిధములైన ఆకారాలతో ఉంటారు. పరమేశ్వర సేవకులు, లీలా విభూతులు కలిగినటువంటి వారు. వీరి గురించి మహాభారతం మొదలైన చాలా వర్ణించే ప్రమదల గురించి. వాళ్ళు ఈ జగత్తులో ఎవరినైనా శాసించగలరు, దేన్ని ఎలాగైనా మార్చగలట. వారిని తిరిగి ప్రశ్నించే శక్తి ఎవరికీ లేదు. వారి శాసనాన్ని అనుసరించవలసిందే. దేవతలను కూడా శాసించే శక్తి గణనాయకులకున్నది. అలాంటి గణనాయకుల్లో ఒకతను సహస్రమూర్ధ, 1000 శిరస్సులతో ఉన్నవాడు. అతని పేరు భానుకంపుడు. భానుకంపో గణేశ్వర. ఆయన ఒక్కసారిగా అక్కడ కనబడి శంఖాన్ని తీసుకుని ఊదుతూ ఉన్నట్టు. అతను ప్రధానంగా అతను కనబడి శంఖనాదం చేస్తున్నాడు. ఇప్పుడు శంఖనాదం చేస్తున్నప్పుడు గోచరించాడు కంటికి. ముందుగా ఒక గణనాయకుడు కనబడ్డాడు. అతడు శంఖాన్నివేశ్య వక్త్రేషు చంద్రమండల సన్నిభాన్, చంద్రమండలంలా తెల్లగా ఉన్న శంఖాన్ని తన యొక్క నోటి దగ్గర పెట్టుకుని తారమోంకార ముఖరం తత్ర దద్భౌ మహాద్భుతం, దాన్ని తన నోటి గాలితో పూరించి నాదం చేసేట. ఆ నాదం ఓంకారనాదంగా శంఖం నుంచి వెలికి వచ్చింది. అప్పుడు ఈశ ప్రసాద లాభేన వేదే గాంధర్వ సంగీతే సుశిక్షితస్య బాణస్య మేరుశృంగ సమాకృతే. తర్వాత బంగారు కొండ వంట ఆకారం కలిగినటువంటి మరో గణనాయకుడు వచ్చేట. ఇతడి యొక్క విశేషం ఏంటంటే ఇతడు గాంధర్వాది సంగీత విద్యలో ప్రవీణుడు. ఆయన ఒక అద్భుతమైన మృదంగాన్ని పట్టుకున్నాడు. అతను ఆ మృదంగాన్ని తన చేతులతో మ్రోహించుతున్నట్టండి. అతను శంఖనాదం తర్వాత మృదంగం. ఇతడి పేరు బాణుడు. ఈ గణనాయకుడి పేరు బాణుడు. ఇతడు విలస కమలాకారై పాణిభి కటకోజ్వలై ఆహతస్య మృదంగస్య విపులస్య ధ్వనిర్మహాన్. అదొక ప్రత్యేకమైన మృదంగం. దాన్ని 2 చేతులతో కూడా మ్రోహించుతున్నాడు. ఆ మ్రోహించుతున్నప్పుడు అతని చేతుకున్నటువంటి ఆభరణములు కూడా మ్రోగుతూ ఉన్నాయి. దానితో ఒక్కసారి మ్రోగించిన వెంటనే మరికొంతమంది ఇతన్ని అనుసరించినటువంటి గణనాయకులు పంచవాద్యములు అంటే వివిధములైన రకములైన వాద్యములను మ్రోగించుతున్నారు. దీనితో పాటు వేదనాదములు వినబడుతున్నాయి. రకరకములైన వేదనాదములు వినబడుతూ ఉండగా వాటి మధ్యలో క్రమంగా ఒక దివ్యమైన నాదం వినబడిందంటే ఒక ప్రత్యేకంగా. అదేమిటంటే తారంచ నూపురారావం పాదపద్మస్య శూలిన. పరమేశ్వరుని యొక్క పాదపద్మంలో ఉన్న ఆ మంజీరము యొక్క మువ్వల ధ్వని వినబడిందిట. కానీ ఆయన కనబడలేదు. వీళ్ళందరూ కనబడుతున్నారు కానీ ఆయన మాత్రం కనబడలేదు. మువ్వల నాదం వినబడుతోంది. అంటే పరమేశ్వరుడు ఆ గగనతలంలోంచి ఇక్కడ ఆవిర్భవిస్తూ ఉన్నాడు. ఆ కదలికలో కలిగినటువంటి నాదం ఇది. పిపాసయా యదా వాయురనుభూయ సరోరుహం పుష్పవృష్టిం తథా దృష్ట్వా తౌ తదా ప్రీతమానసౌ. ఈ లోపల పరమేశ్వరుడు అక్కడికి వచ్చాడు అనడానికి సూచనగా
ఆకాశ మండలంలోంచి కుసుమ వృష్టి కురిసిందిట. అది కురుస్తుండడం కనిపిస్తోంది కానీ ఎవరి మీద కురుస్తుందో కనిపించలేదండి. చూసారా శివదర్శనం ఎంత దుర్లభమో. దానితో వీళ్ళు చూస్తున్నారు. ఎక్కడి నుంచి కురుస్తోందో ఆ పూలవాన కురుస్తున్న దిశ వైపు చూసి నమస్కరిస్తూ ఉన్నారట వ్యాఘ్రపాదుడు పతంజలి. నమస్కృత్య దిశే తస్యై వృష్టి పౌష్పీయతో పతత్. పౌష్పీ వృష్టి అంటే పుష్పవృష్టి యతః పతత్, ఎక్కడి నుంచి పడుతుందో అటువైపు నమస్కృత్య దిశే తస్యై, ఆ దిక్కుకు తిరిగి నమస్కరిస్తూ నీ యొక్క దివ్యమైన పాదపద్మాన్ని చూపించవయ్యా అని అంటున్నారు. ఈ నాదములు వింటూ ఉంటేనే వాళ్ళకు అద్భుతమైన ఆనందం కలుగుతుంది. పైగా కురుస్తున్న కుసుమముల నుంచి వాసనలు వస్తున్నాయట. ఈ వాసనలు అలౌకికం. లోకంలో ఏ కుసుమాలు కూడా ఇలాంటి వాసనలు ఇవ్వలేవు, ఎందుకంటే దేవలోక కుసుమాలు అవన్నీ కూడా. కనుకనే ఒక దివ్యమైనటువంటి అలౌకికమైన ఆనందరసాన్ని అనుభవిస్తున్న వీళ్ళు పులకిస్తున్నటువంటి శరీరంతో పరమేశ్వర నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని, ప్రత్యేకించి నీ పాదపద్మాన్ని చూపించవయ్యా అని ప్రార్థిస్తున్నారు. ఎప్పుడో అప్పుడు స్వామికి దయ కలిగి, నిజానికి ఆయన అక్కడ వచ్చాడు, వీళ్ళు ఇంకా చూడలేకపోతున్నారు. అది అర్థం. అంటే స్వామి యొక్క తాండవమూర్తిని చూడగలిగిన చూపు ఇంకా వారికి రాలేదు. అప్పుడు వ్యాఘ్రపాద పతంజల్యో జ్ఞాన దృష్టిం దదవుతదా, జ్ఞాన దృష్టిని అనుగ్రహించేట. ఎందుకంటే పరమేశ్వర స్వరూపం ఉంటుంది, ఆ ఉన్నదాన్ని చూడాలంటే చూపు కావాలి. ఎలాగైతే అర్జునుడికి ప్రత్యేకమైన దృష్టిని విశ్వరూపం చూడడానికి కృష్ణ పరమాత్మ ఇచ్చాడో, అదేవిధంగా నటరాజ నాట్యం అంటేనే విశ్వరూపం, అది చూడడానికి జ్ఞాన దృష్టిని అనుగ్రహించాడు. ఎప్పుడైతే జ్ఞాన దృష్టి వచ్చిందో వీరి ముందు ఒక తెర తొలగడం కనిపించింది రండి. ఆ తెర ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ. అథ మోహస్య జనని జగత్ సంసారకారిణి. ఆ తెర ఏమిటంటే మోహానికి తల్లిట, మోహానికి తల్లిలాంటి తెర అది. అది ఏమిటంటే మాయాయవనిక, మాయ అనే తెర, దానిని తొలగించట. ఎందుకంటే అది తీస్తేనే పరతత్వ దర్శనం జరుగుతుంది. అందుకే తెర తీయగరాదా అని త్యాగరాజ భావన కూడా ఇక్కడ మనం తలంచుకోవాలి. ఈ మాయ అనే తెర మోహానికి తల్లి, జగత్ సంసారకారిణి. జగత్తు ఈ సంసారంలో తిరగడానికి కారణమైనటువంటిది ఈ తెరయే. అది తొలగితే గాని జగదతీతుడైన జగదీశ్వరుడు గోచరించడు. కనుక ఆయన దయతోనే తొలగాలి తప్ప మనం తొలగించలేమండి దాన్ని. అందుకే తెర తీయగరాదా అని ప్రార్థించాలి తప్ప నేనే తెర తీసేసి చూస్తానంటే కుదరదు. మనం భక్తితో ప్రార్థిస్తే దయతో ఆయన తీస్తాడు. ఆయన తీయవలసిందే తప్ప నేను మాయని దాటగలను అహంకరించేవా దాటలు. అహంకారం కూడా ఒక మాయే. అందుకు ఎవరైతే ఆయన్ని శరణు వేడతారో వారు మాత్రమే దాన్ని తరించగలరు. అందుకే మామేవ ఏ ప్రపంచంతే మాయామేతాం తరంతితే అన్నారు కదా స్వామి గీతలో. ఆ విధంగా ఇక్కడ వీళ్ళు ప్రపన్నులయ్యారు, శరణాగతులయ్యారు. స్వామి నిన్ను చూడాలి, అదొక్కటే తపన మాకు. ఈ మాయామయమైన సంసారముని యందు రుచి లేదయ్యా, నీ యొక్క పాదపద్మ దర్శనంపైనే మాకు రుచి అనేటువంటి చిత్తశుద్ధితో వారు ప్రార్థించారు. ఇప్పుడు మాయా యవనికాం మున్యో రపనీత దయాళునా. దయాళునా, దయామయుడైన పరమేశ్వరుని చేత అది తొలగింపబడింది. అప్పుడు ఎదురుగా ఒక మహా తేజపుంజం కనిపిస్తోందిట, కాంతి పుంజం కనిపించింది. ఆ కాంతి పుంజం ఎలా ఉందంటే తత ప్రాదుర్భూత్ తేజ సహస్రార్క సమప్రభం. కోటి సూర్యులు ఒక చోట ఉదయించితే ఎలా ఉంటుందో అలాంటి ఒక మహాకాంతి పుంజం కనిపిస్తున్నది. కానీ ఆ ప్రకాశం అంత ఉంది కానీ చాలా చల్లగా ఉంది. ప్రకాశం కోటి సూర్య సమానమైనప్పటికీ కూడా దానిలో ఒక అద్భుతమైన శాంతం ఉంది. ఆ శాంతం ఎలాంటిదంటే సహస్ర చంద్ర సంకాశం అనిరూపిత తాత్వికం అన్నారు ఇక్కడ. సహస్ర చంద్ర సంకాశం, కాంతి సూర్యునిది, చలువుదనం చంద్రునిది. ఎలాంటి చలువుదనం అంటే సహస్ర చంద్రుడు ఒక్క చోట ఉంటే ఎలాంటి ప్రసన్నత ఉంటుందో అలాంటి ప్రసన్నమైనటువంటి అనిరూపిత తాత్వికం అన్నారు ఇక్కడ. రూపించలేని ఒక తాత్వికమైనటువంటి తేజస్సు అది. అది మేరుమందర సంకాశం. ఎంత విశాలంగా ఉన్నదంటే మేరు పర్వత మందర పర్వతం వల్లే అత్యంత విస్తారంగా ఉంది. యోగి హృత్పద్మ గోచరం. అంత విస్తారమైన కాంతి యోగుల యొక్క హృదయంలో మాత్రమే గోచరించేది. అది చర్మచక్షు అనిర్గ్రాహ్యం, చర్మచక్షువులతో చూడలేనిది అది. అలాంటి తేజస్సు కనిపించింది. మరి వీళ్ళు చూస్తున్నారు అంటే గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఇచ్చిన జ్ఞాన దృష్టి చేతను చూస్తున్నారు కానీ ఈ చర్మచక్షువులతో చూడలేరు ఆయన యొక్క నాట్యాన్ని. అందుకు కనిపిస్తున్నది ఆ తేజస్సు. తేజ సమజృంభత. ఆ తేజస్సును చూస్తున్నారు. ఆ తేజస్సును చూస్తూ ఉంటేనే ఒక విధమైన ఆనందం కలుగుతోంది. అందులో రూపస్ఫురణ ఇంకా రాలేదండి, తేజస్సే కనిపిస్తోంది. తస్య తేజో వితానస్య మధ్యే. క్రమంగా వారి చూపు ఆ తేజపుంజానికి మధ్యలోకి నిలిచిందిట. అక్కడ నిక్షిప్త వైభవం శాంతం చిదంబరే రూపం. ఆ మధ్య భాగమే చిదంబర స్వరూపము. అక్కడ రూపం శైవం ఆవిర్బభూవహి. ఆ కాంతిపుంజ మధ్యలో నటరాజు యొక్క స్వరూపం గోచరిస్తూ ఉన్నది. ఒక దీపం వెలిగించినప్పుడు దాని చుట్టూ కాంతి వలయ ఎలా ఉంటుందో ఇప్పుడు కనిపించిన ఈ కాంతి పుంజానికి అంతటికి మూలమైన దీపం లాంటి నటరాజ స్వరూపం కనిపిస్తున్నది. ఇప్పుడు నటరాజు యొక్క దివ్యాకృతిని వర్ణిస్తున్నారు. ఆ నాట్య శోభని
చూపిస్తున్నారు ఇక్కడ. విధూత జన్మ పాప్మానౌ తావుభౌ ముని సత్తమౌ. విధూత జన్మ పాప్మానౌ, జన్మ పాపములన్నీ తొలగింపబడిన వారు అన్నారు. అది పోతే గానీ ఈ దర్శనం కాదండి. అనేక జన్మల నుంచి సంచితమై ప్రారంధములై ఉన్నటువంటి సమస్త పాపములు తొలగింపబడినటువంటి ఈ వ్యాఘ్రపాత పతంజలు ఇద్దరికీ కూడా ఆపాద చూడం తద్రూపం ఆరే భాతే నిరీక్షితం. ఆపాద చూడం, పాదములు మొదలుకొని శిరస్సు వరకు ఆ స్వామి యొక్క దివ్య స్వరూపం గోచరిస్తున్నది. వాచామగోచరాకారే తస్మిన్నద్భుత సంపది. మాటకి మనసుకి కూడా అందనటువంటి అత్యద్భుతమైన ఆ స్వరూపం చిదంబర సభా మధ్యే శివసాయుజ్యకారిణి. ఆ చోటు పేరు చిదంబర సభ. అక్కడ కనిపిస్తున్న ఆ స్వరూపం స్థాపితైక పదాంభోజం నిశ్చలం వాగ అగోచరం. ఇక్కడ క్రమంగా పాదముల నుంచి తల వరకు వర్ణిస్తున్నారు కనుక మనం ఏకాగ్రముగా వర్ణన వింటున్నామని కాకుండా నటేశ్వరుని మూర్తిని ధ్యానిస్తున్నామనే దృష్టితో వెళదాం. ముందుగా కనబడిందంటే భూమిపై పెట్టినటువంటి పాదం, అంటే భూతం ఒకటి మనం నేను చెప్పుకున్నాం. ఆ భూతంపై పెట్టిన పాదం ఏమిటా భూతం? దానికి అనేక పేర్లు శాస్త్రములు చెప్పారు. మత్త రోగ శిరో పరిస్థిత నృత్యమాన పదాంబుజం అని ఒక మాట ఉన్నది. దాని పేరు మత్త రోగంట. మరొక చోట అపస్మృతేరాహిత పాద పద్మం అని మరొక చోటు ఉన్నారు. అపస్మారుడిపై పెట్టిన పాదము అని మరొక చోటు చెప్పారు. ప్రకృతిలో ఎప్పుడు పడ్డామో మనకు తెలియదు. ఈ జన్మెత్తేమో డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలమేమో కానీ ప్రకృతిలో జన్మలు ఎత్తుతూ 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 ఇక్కడికి రావడానికి ఎన్ని జన్మలు తీసుకున్నాం మనకు తెలియదు. ప్రతి జన్మలో ఒకటే అలవాటు, ఏ శరీరంలో దూరితే అది నేను అనుకోవడం. అది మనకు అలవాటు. అదే దేహాత్మ భ్రాంతి, అదే ఆత్మజ్ఞానం లేకపోవడం, అదే పెద్ద జబ్బు. దానిని అణచగలిగేటువంటి కైవల్య ప్రదాత పరమేశ్వరుడే. అందుకని పాదం కింద తొక్కాడు. ముందు కనబడేది అది, దాని మీద పాదం చూడండి ఇక్కడ. అంటే అది తొక్కబడితే కానీ అది కనబడదు అనమాట. అది తొక్కేది కూడా ఆయనే. అందుకు ఆ మత్త రోగాన్ని తొక్కి నిలబడ్డటువంటి స్వామిని ఇక్కడ మనం దర్శిస్తూ ఉన్నాం. ఇది కుడిపాదం. అటు తర్వాత తిరియ కుంచిత వామాంఘ్రి. ఇది చాలా ముఖ్యమండి. స్వామి యొక్క రూపంలో మనం ధ్యానించవలసిన అత్యంత ప్రధాన స్థానం ఇది. దీనికి ఇంత ప్రాధాన్యం ఎందుకో తర్వాత మళ్ళీ ఇందులోనే మనకు కనిపిస్తుంది. తిరియ కుంచిత వామాంఘ్రి లసన్ మాణిక్య నూపురం. అది పైకి ఎత్తి అడ్డగా పెట్టి పైకి ఎత్తినటువంటి ఎడమ పాదం. దానికి మాణిక్య నూపురం, మాణిక్యములతో పొదిగినటువంటి మంజీరం ఉన్నది. అక్కడి నుంచి ఆపాదమస్తకం భూషా పునరుక్త ప్రబోదయం. ఇక్కడ మాణిక్యం కనబడగానే ఆయన శిరస్సు వరకు కూడా అలంకారాలు ఉన్నాయి. నటరాజు మాత్రం అన్ని అలంకారాలతో ఉన్నాడండి. ఇటు సర్పము వ్యాఘ్రచర్మం ఉన్నప్పటికీ రకరకాల అలంకారాలు కూడా ఉన్నాయి. ఊరూరు దండయుగళం చల వ్యాఘ్రాజినాంబరం. అటు తర్వాత స్వామి యొక్క ఆ పాదము పైన కనబడుతున్నటువంటిది వ్యాఘ్ర చర్మం. అది అంబరముగా వస్త్రంగా కట్టుకున్నాడు. దాని తర్వాత కటి, నడుము వచ్చినది. ఈ కటి దగ్గర ఒక చక్కని మేఖల ఉందిట, వడ్డానం. అదేమిటో తెలుసా? ఫణావని ప్రభాహారి కటిసూత్ర సముజ్వలం. ఒక మహాసర్పం అక్కడ చుట్టుకునింది. ఆ సర్పానికి కూడా అది కూడా మెరిసిపోతుంది. ఆ సర్పము, దానికి కూడా మణులు పడగలపై ప్రకాశిస్తున్నాయి. అలాంటి సర్పం చుట్టుకుని ఉన్నది. ప్రత్యుక్త నవరత్నాఢ్యనాభి కళ్యాణ భూషణం. దాని తర్వాత మరొకటి కట్టుకున్నట్టు ఆభరణం. ఆ ఆభరణం సరిగ్గా నాభి దగ్గర అనేక రత్నములతో కూడి కనిపిస్తున్నదట. నటరాజు యొక్క సొగసు. యజ్ఞసూత్ర ప్రభాసోభి శిలాఘన భుజాంతరం. దాని తర్వాత అత్యద్భుతమైన యజ్ఞసూత్రం. అది కూడా ముత్యాలు మొదలైన వాటితో పొదగబడినటువంటి ఒక దివ్యమైన యజ్ఞసూత్రాన్ని ధరించి ఉన్నాడు. వక్షస్థలం ఆ యజ్ఞసూత్రంతో శోభిస్తున్నది. ఆ వక్షస్థలం చాలా బలంగా ఉందిటండి. విశాలమైన వక్షస్థలం సన్ననైన నడుం పైన కనబడుతున్నది. కించిదాకుంచితోద్భాసి వామపాణి సరోరుహం. తర్వాత ఎడమ చేతిని చూపిస్తున్నాడు. ఎడమ చెయ్యి కాస్త ఇలా పెట్టి వంచెట్. సరిగ్గా వంచడం ఎలా ఉన్నదంటే ఈ పాదాన్ని చూస్తున్న డైరెక్షన్లో ఉంది. కనుక ఆ విధంగా పెట్టి ఉంచాడు. దానిపైన దత్త అభయకరాబద్ధ పని కంకణ భూషితం. దానిపైన అభయహస్తం ఉంది. దానికి పని కంకణముగా భాషిస్తూ ఉన్నటువంటిది. చలడ్డమరు దీప్తాగ్ని భూషితాన్య భుజద్వయం. మిగిలిన రెండు చేతుల్లో ఒక చేతిలో డమరుకము, మరొక చేతిలో అగ్ని పట్టుకున్నాడు. కాలకోట ప్రభాసంగ నీలబంధుర కంధరం. కాలకంఠాన్ని దాచిపెట్టినటువంటి నీలకంఠంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆపై ఈ రెండు చెవులకి రెండు విధములైన ఆభరణములు పెట్టుకున్నట్ట. తాటంక శంఖభూషాభ్యాం విలసత్కర్ణ పాశకం. ఒకవైపు ఎడమవైపు తాటంకం ఉన్నది ఆయనకి, కుడివైపు శంఖభూష. దీన్ని శంఖభూష అనొచ్చు, మకర భూష అనొచ్చు. అంటే ఆ కుండలమే శంఖాకారంలో మకరాకారంలో భాషిస్తున్నది కుడివైపు, ఇటువైపు తాటంకం ఉన్నది. ఏమండి, రెండు ఒకటే పెట్టుకోవచ్చు కదా, రెండు రకాలుగా ఎందుకు పెట్టుకున్నాడు ఆయన? ఇందులో కూడా రహస్యం ఉన్నది. తాటంకం స్త్రీ కర్ణాభరణం, మకర కుండలం పురుష కర్ణాభరణం. ఎడం వైపు తాటంకం, తాటంక యుగళీభూత తపనోడుపు మండల చదువుతున్నారు కదా.
కనుక తాటంకం ఎడం వైపు ఉంది అంటే నటరాజుల అమ్మ కూడా ఉంది తెలుసుకోండి. ఇక్కడ శివుడు ఒక్కడు ఎప్పుడు కనబడ్డా ఆవిడ లేకపోతే, ఆవిడెప్పుడు కనబడి శివుడు లేకపోతే.